మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ వరద సహాయ చర్యల్లో పాలు పంచుకోవాలని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శ్రేయాస్ గ్రాండ్ ఇన్ హోటల్ డైరెక్టర్ ఎర్ర రాధాకృష్ణ ఆధ్వర్యంలో విజయవాడ బాధితులకు 10,000 పులిహోర ప్యాకెట్లు అందించే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. భీమవరం నుంచి దాతలు ముందుకు రావడం ఎంతో గొప్ప విశేషమని, విజయవాడలో ఏర్పడిన అకాల వరదల కారణంగా అలాడుతున్న బాధితులను ఆదుకునేందుకు సాయంగా భీమవరం నుంచి దాతలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. అనంతరం భీమవరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి 10,000 పులిహోర పొట్లాలు పంపించే వాహనాన్ని ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. కార్యక్రమంలో బలిశెట్టి చిన్నబాబు, సత్యబాబు, పెన్మత్స రమేష్ రాజు, రాపర్తి మల్లి, నల్ల సత్యనారాయణ, చిన్న, టీడీపీ రాష్ట్ర నాయకులు కోళ్ల నాగేశ్వరరావు, ఉప్పులూరు సర్పంచ్ ఎర్రా దుర్గారావు, ఎర్రా చిట్టిబాబు, కటికల పల్లారావు, భీమాల శ్రీరామ్మూర్తి, వబిలిశెట్టి రామకృష్ణ, మంగదొడ్డి మహేంద్ర, చల్లారాము, కొప్పునీడి బాబి తదితరులు పాల్గొన్నారు. ఓకేనా సార్? ఓకే సార్. ఇటీవల వర్షాలకి విజయవాడ, గుంటూరు ప్రాంతాలు వరదలో మునిగిపోయి తీవ్ర నష్టపోయినాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే 8 అడుగుల నీరు నిల్వ ఉండటం జరిగింది. సుమారుగా విజయవాడలో 27 కాలనీలు మునిగిపోయినాయి. ఒక్కో కాలనీలో కూడా 7-8 అడుగుల పైన నీరు ఉండటం, అక్కడ కనీసం నుంచోడానికి కూడా అవకాశం లేకుండా వారు జీవిస్తున్నారు. వారందరికీ ఆహారము, మందులు సప్లై చేయాలని మన భీమవరం నియోజకవర్గం నుంచి నిన్న మందులు పంపించడం జరిగింది. ఈరోజు మన భీమవరం పట్టణం నుంచి శ్రేయస్ గ్రాండ్ వారు ఎర్ర రాధాకృష్ణ గారు ఆహార పొట్లాలు విజయవాడ పంపిస్తున్నారు. 7,500 ఆహార పొట్లాలు అందిస్తున్నారు వారు. అలాగే దాతలందరూ ముందుకు వచ్చి ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటం మన ధర్మం. వారికి ఇప్పుడు ప్రథమంగా ఆహారము, మందులు అందించాలి. తర్వాత వరద తగ్గిన తర్వాత సాయం అందించాలి. ఈ కార్యక్రమాలన్నీ చేసే వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. నిన్న భీమవరం నుంచి 1,00,000 ప్యాకెట్లు పంపించడం జరిగింది. ప్రతిరోజు పంపుతున్నాం. ఇప్పుడే మళ్ళీ మున్సిపాలిటీ నుంచి కూడా మళ్ళీ ప్యాకెట్లు పంపించి ఆహార పొట్లాలు పంపించడం జరుగుతుంది. దీన్ని సద్వినియోగం చేసుకొని వరద బాధితులకు ఉడతా భక్తిగా మా సహకారం అందిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. అనుకోని ఈ వరద కారణంగా అక్కడ చాలా జీవన పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అక్కడ మనుషులకు కానీ, గృహాలకు కానీ, అలాగే పశువులకు కానీ అన్నీ కూడా గత 2 రోజుల నుంచి కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి వీధి తిరుగుతూ అక్కడ మరి అధికార యంత్రాంగాన్ని అక్కడ ప్రజలకి శ్రేయస్సు కోసం, అక్కడ నీరు తగ్గించడం కోసం, మళ్ళీ యథాస్థితి జీవన ప్రమాణం పెంచడం కోసం చాలా కార్యక్రమం చేస్తున్నారు. దానిలో భాగంగా మన పశ్చిమ గోదావరి జిల్లా హెడ్క్వార్టర్ భీమవరం నియోజకవర్గం నుంచి మరి మన శాసనసభ్యులు అంజిబాబు గారు కానీ, అలాగే కలెక్టర్ గారు కానీ అందరి పర్యవేక్షణలో ఇక్కడ దాతలందరూ కూడా నిన్న 1,00,000 ప్యాకెట్లు ఆహారం పంపడం జరిగింది. మళ్ళీ ఈరోజు కూడా పొద్దున్నే మున్సిపాలిటీ నుంచి ఒక 70,000 ప్యాకెట్లు, ఎర్ర రాధాకృష్ణ గారు ఈ బృందం అంతా కూడా ఓ 10,000 ప్యాకెట్లు నన్ను మరి విజయవాడలో 30 డివిజన్ ఇన్ఛార్జ్ కింద వేసారు. అక్కడ పర్యవేక్షణ కోసం నన్ను కొలుసుపార్సాద్ గారిని, అరిమిల రాధాకృష్ణ గారిని, మధ్యపడి వెంకటరాజు గారిని, అక్కడ అధికారులని ఈ 10,000 ప్యాకెట్లు కూడా 30 డివిజన్కి ఇక్కడి నుంచి పట్టుకెళ్తాకి మేమంతా ప్లాన్ చేస్తున్నాం. రాబోయే రోజులు 2-3 రోజుల్లోనే చంద్రబాబు నాయుడు గారికి అధికార యంత్రాంగం అంతా కూడా విజయవాడలో సాధారణ పరిస్థితి వచ్చే విధంగా చుట్టుపక్కల జిల్లాలన్నీ కూడా అక్కడ ప్రజలకి ఏ ఇబ్బంది లేకుండా అన్ని కార్యక్రమాలు చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి విజయవాడ కానివ్వండి, గుంటూరు కానివ్వండి చాలా అతాకుతలం అయిపోయి మరి బుడమలేరు పొంగి మరి దాదాపుగా ఏ అపార్ట్మెంట్లు అయినా చూడండి, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ కూడా మునిగిపోయిన సందర్భంలో మరి అక్కడ ఉన్నటువంటి యంత్రాంగం కానివ్వండి డైరెక్ట్గా మరి మన సీఎం చంద్రబాబు నాయుడు గారే నీటిలో దిగి మరి వెళ్ళి ఆ బాధితుల్ని పరామర్శించడం మనందరం చూస్తున్నాం టీవీల్లో. మరి వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజున భీమవరం జనసేన పార్టీ ఎమ్మెల్యే అంజిబాబు గారి ఆధ్వర్యంలో మరి ఎర్ర రాధాకృష్ణ గారు 10,000 పులిహార ప్యాకెట్లు తయారు చేసి విజయవాడలో ఉన్నటువంటి బాధితులకు పంపించడం జరిగింది. విజయవాడ, కృష్ణా జిల్లా పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలకి జలమయం అయి ఉంది. అలాగే అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అదే ఉప ముఖ్యమంత్రి గారు పిలుపు మేరకు ఈ ముప్పు ప్రాంతాలకి గురైన ప్రజలకి ఆకలి అర్థం, అలాగే మంచినీటి అవసరాలను తీర్చడం కోసం
మన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుండి మా బాబాయ్ గారు ఎర్ర రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ 10,000 ఆహార పొట్లాలు